అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ షబ్బీర్ బాబా. గ్రామ పంచాయతీ ఖాజీరామారం, నల్గొండ మండలం, నల్గొండ జిల్లా, నల్గొండ నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రస్తుతం రోడ్డు భవనాల శాఖ మంత్రులు. నేను డిగ్రీ వరకు నల్గొండ ఎన్జీ కాలేజీలో చదువుకున్నాను. తర్వాత నేను రాజకీయాలకు ప్రజాసేవ చేయడానికి ముందుకొచ్చాను. నా రాజకీయ గురువు చక్కిలం శ్రీనివాసరావు గారు. నేను దాదాపు డిగ్రీ అయిపోయిన తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీలో చక్కిలం శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు విద్యార్థి దశ నుండి ఎన్ఎస్యు తిప్పర్తి మండలం ఉండే ఫస్ట్ మా గ్రామం తిప్పర్తి మండల ఎన్ఎస్యు ప్రెసిడెంట్గా పనిచేసుకుంటూ ఉండేవాడిని. 1995లో నాకు చక్కిలం శ్రీనివాసరావు గారు ఎంపీటీసీ పోటీ చేయడానికి టికెట్ ఇచ్చిర్రు. దానివల్ల నేను తానేదార్పల్లి గ్రామ పంచాయతీ ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచినాను. మళ్ళా 2006 సంవత్సరంలో తానేదార్పల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్గా పోటీ చేసి గెలిచినాను. మరలా మా సతీమణి గారు మున్వరునిసా బేగం ఖాజీరామారం గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్గా పోటీ చేసి గెలిచినారు. ఇది మా రాజకీయ జీవితం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే రాజకీయ పరంగా మంచిగా ఉండే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నానా ఇబ్బందులు పడ్డాం. ప్రతిదానికి కూడా ఇబ్బందులు పాలు చేసింది గవర్నమెంట్. కనీసం సర్పంచులకు నిధులు ఇవ్వక ఏదో మాటలు చెప్పి పబ్బం గడుపుకుంది. ఇప్పటి కూడా సర్పంచులకు నిధులు లేక అట్నే ఉన్నాం. ఇప్పటివరకు వేస్తా అన్న నిధులు ఇప్పటివరకు కూడా వేయలేక ప్రభుత్వం మాకు గ్రామ పంచాయతీ బాకీ పడ్డది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి నాయకుడు భూ కబ్జాలు, భూమి పంచాయతీలు సృష్టించడం, ఈ ధరణి వచ్చిన తర్వాత భూ సమస్యలు సృష్టించి ప్రతి గ్రామంలో పంచాయతీలు పెట్టడం జరిగింది. ఈజీఎస్ నిధుల నుంచి కూడా కరెంటు బిల్లులు కట్టినాం. మేము లక్ష రూపాయలు ప్రతి నెల కరెంటు బిల్లు కట్టాలని మా మీద ఫ్రోజ్ చేయడం వల్ల ఎక్కడో కరెంటు బిల్లులు తీసుకొచ్చి మమ్మల్ని కట్టమని చెప్తే గ్రామ పంచాయతీ నుంచి పైసలు లేకున్నా, గ్రామ పంచాయతీ లేకున్నా ఈజీఎస్ పైసలు ఉన్నా కట్టాలి మీరు అని చెప్తే ఈజీఎస్ పైసలు ఉన్నా కూడా తీసి మేము గ్రామ పంచాయతీలో కరెంట్ బిల్లులు కట్టినాం. మేము అలాంటి దుర్భరమైన పరిస్థితి ఏర్పాటు చేసిర్రు. ఏదో పైకి చెప్పడం తప్పించి ఇవ్వడంలో మాత్రం వెనకం చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు ఏ విధముగా కూడా న్యాయం చేయలేకపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు పదవులు ఇవ్వడంలో విఫలమైంది. ఎలాంటి ఒక కోఆప్షన్లు, ఆ కోఆప్షన్లకు కూడా ఒక నిధులు ఇవ్వకుండా అట్లా ఏదో సాకు చూపించి ఏం చేయాలి. కోఆప్షన్లు కూడా మండల ఆఫీసులో కోఆప్షన్లు ఇస్తే తోలు బొమ్మలు కూర్చున్నట్టు కూర్చోవలసి వస్తుంది. జడ్పీలో ఇస్తే అట్నే కూర్చోవలసి వస్తుంది. గ్రామ పంచాయతీలో ఇచ్చినా కూడా అట్నే కూర్చోవలసి వస్తుంది. ఏం లేదు, కోఆప్షన్లు అని పేరు పెట్టి మైనార్టీలకు అన్యాయం చేసింది తప్పించి ఏదైనా మంచి పదవులు ముస్లింలకు ఇచ్చిరా టీఆర్ఎస్ గవర్నమెంట్లని నేను అడగడం జరిగింది, చెప్పడం కూడా ప్రతి ఛానల్లో చెప్పడం కూడా జరిగింది. గత బీఆర్ఎస్ మొహమ్మద్ పదవి తీసుకొని ఏం లేదు, మొహమ్మద్ అలీ గారు ఆయన పదవి తీసుకొని ఎలా అంటే ఏం అక్కడ పక్క కూర్చోవడం తప్పి ఆయన వల్ల అయ్యేదే ఉంది పోయేది ఉంది. ఏ సాయమైనా కూడా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు అన్నారు తప్పించి ఆయన స్వతహాగా ఒక పని చేసింది చూపించండి. ఆయన తోలుబొమ్మలాగా పక్కన కూర్చోబెట్టుకున్న ఆయన మాత్రం చేసింది ఏం లేదు. ఇప్పటి కూడా చెప్తున్నా కదా, ఆయన కావాలని ఏదో దేశంలో చూపించడానికి తెలంగాణ రాష్ట్రంలో ఈయనకు నేను డిప్యూటీ సీఎం ఇచ్చిన అని చెప్పి పేరుకు మాత్రమే అది ఉండే. మొత్తం మాత్రం కేటీఆర్, కేసీఆర్, కవిత, ఈ హరీష్ రావు నడిపిందే. ఈ నలుగురు చేతుల్లోనే తెలంగాణ బంద్ అయిపోయింది. ఇఫ్తార్ విందు ఆయన ఇవ్వడం ఏంది, మేము ఆయన ఇఫ్తార్ విందు ఆయన ఇవ్వకపోతే మాత్రం మేము మేము చేసుకోలేదా? షాదీ ముబారక్ ఇచ్చిండు, కాదంటలేము, షాదీ ముబారక్ ఇచ్చిండు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి సామాన్లు ఇచ్చేది. పెళ్ళి అయితే పిల్లకు ఇంటి సామాన్లు, మన బెడ్ ప్లస్ ఏంటంటే మన ఇంట్లో సరిపడా గిన్నెలు అవన్నీ ఇచ్చేది వాళ్ళు. దాన్ని పెంచి ఏం చేసిండంటే ఈయన 1,00,000 రూపాయలు పెళ్ళి కళ్యాణ లక్ష్మి లాగా ప్లస్ ఏంటంటే షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు ఇచ్చేది. మరి ఏ ప్రభుత్వం అయినా కొన్ని స్కీమ్లు కంటిన్యూ చేయాల్సిందే. ఆయన అట్లా సామాన్ ఇచ్చిన వాడు పెంచి ఆయన చేసిండు. మా మైనార్టీలను కాపాడిందంటే కాంగ్రెస్ పార్టీ వల్ల ఈరోజు మరి మైనార్టీ డిక్లరేషన్ కూడా చేసిర్రు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రకటించిర్రు.
మరి అది మరి 2 నెలలే ప్రభుత్వం అయింది కదా, 2 నెలలు 3 నెలలు అవుతుంది కదా ప్రభుత్వము. ఇంకా ఎలాంటి ఏం చేస్తాం, అప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది. మరి ఏమి ఇంకా తెలవలేదు. కొద్దిగా పుట్టిన పసిక్కున ఇప్పుడే కదా, చూద్దాం తర్వాత ఏమి ఇస్తుందో. అప్పుడు కూడా మేము కూడా అడుగుతాం మైనార్టీలం, మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేది మేము అడుగుతామని. మేము గ్రామ పంచాయతీలో ప్రజాపాలన కింద ఎక్కువగా రేషన్ కార్డులు, ఇండ్లు, వాటికి సంబంధించి దాదాపు అన్ని దరఖాస్తులు వాటికి సంబంధించి వచ్చినాయి. దాదాపు సగం దరఖాస్తులు వాటికి సంబంధించి గ్రామ పంచాయతీలో పూర్తిగా మా జనాభా 1500 జనాభా ఉంది మా గ్రామ పంచాయతీలో. దాంట్లో సగం రేషన్ కార్డులు, ఇండ్ల గురించే దరఖాస్తులు వచ్చినాయి. మరి దాని గురించి మేము కూడా ఆలోచన చేస్తున్నాం. ఎక్కువ శాతం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కొట్లాడైనా, మా మంత్రి గారు ఉండరు, మంత్రి గారితో కొట్లాడైనా కూడా కొన్ని ఇండ్లు ప్లస్ రేషన్ కార్డులు మేము తెచ్చుకుంటామని మేము అనుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన కపట ప్రేమ, రైతుల మీద కపట ప్రేమ. ఆ రోజు ఎప్పుడైనా వచ్చి రైతుల్ని పంట నష్టం జరిగితే అడిగిండా, ప్లస్ ఏంటంటే పంట నష్టం జరిగిన రైతులకు ఏనాడైనా 10,000 5,000 బోనస్ ఇచ్చిండా? మరి ఈరోజు ఎండిపోతుండే ఆయన ఈ 2 నెలలనే కరువు కాంగ్రెస్ తీసుకొచ్చిందా? ఆయన కాలంలో ఉండవండి వర్షాలు పడక, ప్రకృతి వల్ల వర్షాలు పడక కరువు కాలం వచ్చింది. ఈ రెండు నెలల కాంగ్రెస్ అయితే కరువు తీసుకురాలి కదా. ఆయన కాంగ్రెస్ వల్ల కరువు వచ్చింది అనడం మాత్రం ఏంటంటే ఆ మాట మాత్రం వెనక్కి తీసుకోవాలి, హాస్యాస్పదకం. ఎందుకంటే ఆ మాట అనడమే తప్ప. ఆయన నేను ఇన్ని పుస్తకాలు చదివినా, అన్ని పుస్తకాలు చదివినా అని మరి ఆ మాట మాత్రం మీరు తప్పుగా మాట్లాడుతారు. ఖచ్చితంగా మీరు ఈ 2 నెలలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కరువు తీసుకురాలే. దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి మా రైతులమంతా చూస్తున్నాం. మేమైతే వర్షాలు సరిగా పడక ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు గ్రౌండ్ వాటర్ దాదాపు 20-30 మీటర్ల లోతుకో వెళ్ళిపోయినాయి. ఊర్లల్లో కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఎవరి కూడా నీళ్లకు ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది. మేడిగడ్డ సొంకెళ్ళ ప్రాజెక్టులు ఏం చెప్తున్నా, కుంగిన తర్వాత ఏదో నీళ్ళు వదిలిపెడితే కూలిపోతాయో, కొట్టుకుపోతాయో, కొంచెం ప్రాణ నష్టం జరుగుద్దేమో అని ఆలోచనతో ఉండరు. దాన్ని కమిటీ వేసిర్రు. అది ఎట్లా కుంగిపోయింది, ఏ విధంగా కుంగిపోయింది, మరి వాళ్ళ ఒకవేళ నీళ్ళు వదిలిపెడితే మళ్ళీ అది ఉంటుందా ఉండదా అనేది కూడా కమిటీ నిర్ణయిస్తుంది. ఆ కమిటీ నిర్ణయించిన తర్వాతనే నీళ్ళు వదిలిపెట్టడానికి అవకాశం ఉంది. లేకుంటే ఈయన అంత పగుళ్ళు వచ్చి మేము టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. అంత పగుళ్ళు వస్తే 2 సింపుల్గా మాట్లాడడం నేర్చారు. తండ్రి కొడుకులు మాత్రం సింపుల్గా మాట్లాడడం నేర్చారు. ఒక రెండు కుంగిపోతే ఏమైద్ది అనే ఆలోచన మాట్లాడుతుండు. ఆయన ఇల్లు కూడా ఒక 2 పిల్లలు కుంగిపోతే ఆయన కనబడుతుంది. ఇల్లు ఏందో, ఇల్లు పరిస్థితి ఏందో కనబడుతుంది. అసలు కేసీఆర్ మరి కేటీఆర్ గారు ఇద్దరు కూడా ఒక సింపుల్గా మాట్లాడడం, ఏ మాట మాట్లాడినా సింపుల్గా మాట్లాడడం. ఈరోజు ఫోన్ టాపింగ్ అని సమస్య జనాల్లోకి వెళ్ళింది. మరి టాపింగ్ కూడా సింపుల్గా ఒక 2-3 ఫోన్లు ట్యాపింగ్ చేసిరట, ఏమైద్ది, కుంగిపోయినాయట, కాళేశ్వరం కుంగిపోయిందట, ఏమైద్ది, దీనికి పెద్ద బజార్న పడుతుర్రు, దీనికి పెద్ద అదంటుర్రు. ఎంత సింపుల్గా మాట్లాడంటే అంత సింపుల్గా మాట్లాడుతురు. కేటీఆర్ మాత్రం గర్వం మాత్రం అనగలేదండి. ప్రభుత్వం పోయినా కూడా కేటీఆర్ మాత్రం గర్వం మాత్రం అనగలేదు. ఆయన గర్వాన్ని అంచుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజాసేవ చేయాలని ఇప్పటికైనా కోరుకుంటా. అలా చేస్తే మళ్ళీ ఒకసారైనా నీకన్నా ఛాన్స్ వస్తుందేమో అన్న ఆలోచన చేసుకొని మరి మీరు ప్రజాసేవ చేయాలని నేను కోరుకుంటాను. 7 లక్షల కోట్లు అప్పులు చేసిపోయారండి రాష్ట్రానికి. 7 లక్షల కోట్లు అప్పులు చేసిపోయారు. ఆ అప్పుల్ని చిన్నగా చదువుకుంటూ ఈయన దాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. అయినా కూడా దాంట్లో బస్సు ఫ్రీ చెప్పిన 6 గ్యారెంటీలో బస్సు ఫ్రీ పథకాన్ని ఇప్పుడు అమలు చేస్తూనే ఉన్నాము. సబ్సిడీ గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్ అమలు చేస్తూనే ఉన్నారు. ఫ్రీ కరెంట్ అమలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇండ్లు, ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇండ్లు రాలేదు. ఎలక్షన్ కోడ్ లేకుండా అందరికి ఇండ్లు వచ్చేయి ఆల్రెడీ. మనకు ఇంకా 2,500 గ్యారంటీ కూడా ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. తర్వాత మాత్రం ఖచ్చితంగా చేస్తాం. కాంగ్రెస్ చెప్పిందే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశంలో చెప్పింది చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళలాగా ఉందాం. దేశంలో మా ఊర్లో ఒక ఉదాహరణ తీసుకుంటున్నాం. మా ఊర్లోనే ఒక్క ఇల్లు కట్టేయలేకపోయినారండి, డబుల్ బెడ్ ఇండ్లు. మరి ఇప్పుడు మీ హామీలు ఏమైపోయినాయి? దాదాపు ఒక్కొక్కరింట్లో నలుగురు ఒక్క ఇంట్లోనూ దాదాపు గుంట భూమిలో సర్దుకొని సంసారం చేస్తున్నారు. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అందరికీ ఇండ్లు ఇస్తుంది, ప్లస్ అన్ని హామీలు మాత్రం నెరవేరుస్తుందని కోరుకుంటున్నాం. మా గ్రామ పంచాయతీకి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, మంత్రి గారు ఉన్నప్పుడు, ఇప్పుడు మంత్రి గారు ఉన్న ఆయనే మాకు మా గురువు గారు ఆయనే. ఆయన ఏదంటే మేము పోతే, మా ఊరోళ్ళం పోతే మా హాజీరామారావు మీద చాలా ప్రేమ ఆయనకు. ఆయన మాత్రం మేము ఊర్లలోకి వెళ్తే, మా ఊర్ల నుంచి మా జనాలు పోతే మాత్రం మీకు ఏం కావాలి, ఎలాంటి
ప్రభుత్వం నుంచి అందకున్న అతని సొంత నిధులతో పెట్టి ఆయన ప్రతిదీ మాకు సహాయం చేసిండు. ఈరోజు ఒక హాజీ రామారానికి ఆయన చెప్తే మాత్రం ఎంత ఉంటాడంటే, ఒక గ్రామం మాది 1000 ఓట్ల ఉన్న గ్రామం మాది. మా గ్రామానికి రోడ్ వేయించిండు ఆయన రాగానే రోడ్ వేయించిండు, బీటీ రోడ్ వేయించారు. రైతుల కొరకు సబ్స్టేషన్ మంజూరు చేసి సబ్స్టేషన్ చేసిండు. సాగర్ వాటర్ కొరకు 500 లీటర్ల ట్యాంకులు కట్టించి ప్లస్ ఏంటంటే సఫిషియెంట్గా వాటర్, సాగర్ వాటర్ మా పక్కనే ఉన్న ఊరి నుంచి తీసి సాగర్ వాటర్ ఇచ్చిండు. మాకు బళ్ళు కట్టి 10th వరకు మా కాడ 7వ వరకు యూపీఎస్ స్కూల్ ఉండే, 10th వరకు అప్గ్రేడ్ చేయించిండు. ప్లస్ స్కూల్కు పహారీ గోడలు కట్టించిండు. మరియు అంతర్గత రోడ్లు, సీసీ రోడ్లు అన్నీ ముప్పుకు గురి అయిన గ్రామం చెరువు పక్కన ఉంది. ఎస్ఎల్బీసీ నుంచి నిధులు తీసుకొచ్చి ఊర్లో అన్ని సీసీ రోడ్లకు ఆయన మంజూరు చేసి సీసీ రోడ్లు వేయించిండు. ఆయన చెప్పుకోదలుచుకుంటే చాలా ఉన్నాయి. ఆయనకు ఇండ్లు 240 ఇండ్లు కట్టామండి, ఇంద్రమ్మ ఇండ్లు. మేము ఇప్పటి వరకు 240 ఇండ్లు కూడా ఆ ఇంద్రమ్మ ఇండ్లే. తర్వాత ఒక్క ఇల్లు ఇచ్చిన పాపన పోలేదు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్. మా గ్రామానికి ప్రధాన సమస్య రోడ్ లేకుండే, అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాకు ఒకసారి రోడ్ ఇప్పించారు, మళ్ళీ రెన్యువల్ చేయించారు. మళ్ళీ రెండు సార్లు డాంబర్ రోడ్ అయిపోయింది. మళ్ళీ ఊర్లలో అంతర్గత రోడ్లు బాగాలేకుండా చేసిరు ఆయన. రైతుల సమస్య కొరకు అయితే సబ్స్టేషన్ కట్టించిండండి. ఆ సబ్స్టేషన్ కట్టించిన తర్వాత మాకు లో వోల్టేజ్ సమస్య దాదాపు 90% తగ్గిపోయింది. మాకు లో వోల్టేజ్ సమస్య దీనివల్ల పజ్జూరు, పెద్ద సూరారం, సందనపల్లి, రామారం, తాందార్పల్లి ఈ గ్రామాలన్నిటికీ కూడా లో వోల్టేజ్ సమస్య బాగుండే, ట్రాన్స్ఫారాలు కాలిపోయేది. ఆ సబ్స్టేషన్ వల్ల మాకు ఆ సమస్య అనేది తీరిపోయిందండి. కుటుంబ పాలన అంటే వాళ్ళలాగా నలుగురు మా తండ్రి, బిడ్డ, కొడుకు, అల్లుడిలాగా కాకుండా మరి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉంటారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇద్దరు అన్నదమ్ములు వేరు ఉంటారు. వాళ్ళు కలిసి అయితే ఉండలేరు. కుటుంబం వాళ్ళని అంటే అది కలిసి ఉండి ఒక కుటుంబంలో ఉండి సదరుగా అందరూ ఒక కుటుంబంలో ఉంటే మాత్రం దానికి ఒక్క ఇంట్లో నుంచి ఇద్దరికి ఇచ్చిరని అంటే మాత్రం అది వేరే మాట ఉండే. ఇద్దరు వేరు జీవిస్తారు. వాళ్ళ సంసారం వాళ్ళదే, వీళ్ళ సంసారం వీళ్ళదే, వీళ్ళ బిజినెస్ వాళ్ళే, వాళ్ళ బిజినెస్ వాళ్ళే. రాజకీయం కూడా దూరమునే ఉంటారు. ఇక్కడ నియోజకవర్గం కాదు ఆయనది, మునుగోడు నియోజకవర్గం ఒకరి నుంచి నల్గొండ నియోజకవర్గం ఇద్దరు కూడా పోటీ చేస్తున్నారు. మరి కుందూరు జానారెడ్డి కొడుకులు కూడా వేరున్నారు, వాళ్ళు కూడా వేరే వ్యవహారం చేస్తారు. అది కుటుంబ పాలన ఎలా అయింది మరి. ఒకరికి అంటే వాళ్ళ ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం భార్యకు టికెట్ ఇప్పించుకోరు. మరి అది వ్యవహారం ఏంటంటే ఒక్కొక్కటి జరిగేది. దేశంలో పరిపాలన అయితే వాళ్ళు చేస్తలేరు కదా. మా ముఖ్యమంత్రి ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఆయన మాత్రం ఆయన తమ్ముళ్ళను గిమ్ములను ఎట్లా అన్నాడు, ఎవ్వరు కూడా దగ్గర రావద్దు, నేనే ప్రజాపాలన చేస్తా, నేనే పాలన చేస్తా అనే ఆలోచన మాట్లాడుతున్నారు. కానీ ఇంకా మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కరిద్దరు ఉన్నట్టు కుటుంబాలను ఎలా కుటుంబ పాలన అయింది? ఒక్క నియోజకవర్గంలో ఇద్దరు చేస్తున్నట్టే కుటుంబాలు మొత్తం కుటుంబం నడుస్తుంది అన్నాడు. ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం వేరు. ముఖ్యమంత్రి కార్యాలయంలో అవే భవిష్యత్తులో ముఖ్యమంత్రి ఉండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అయినారనుకోండి, వాళ్ళ తమ్మునికి ఇచ్చి, వాళ్ళ భార్యకి ఇచ్చి, వాళ్ళ మరదరికి ఇచ్చి టికెట్ ఇస్తే అప్పుడు అనాలి కుటుంబం పాలన అని. ఇప్పుడు ఎక్కడ కుటుంబం పాలన? ఈ బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల మీద దాడులు చేయడం, ప్లస్ ఏంటంటే దేవుని పేరు చెప్పుకొని ఓట్లు అడగడం. రాముడు అందరి వాడే, కానీ బీజేపీ మాత్రం రాముని పేరు చెప్పుకొని దేశంలో అధికారం రావడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ మాత్రం ఇప్పటికీ ఒకటే చెప్తున్నాం, ఈ బీజేపీ ఏదైతే కలలు కంటుందో నాకు 400 సీట్లు వస్తాయని చెప్పుకొని తిరుగుతుందో, ఆ 400 సీట్లు కాదు, దాదాపు 150-160 సీట్లు తప్పించి ఎక్కువ రావని మేము అనుకుంటున్నాం. ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ఇండియా కూటమే గెలవాలి. ఇండియా కూటమి వల్ల వాళ్ళు ఏదైతే రాజ్యాంగాన్ని మార్స్తామని బీజేపీ కలలు కంటుందో దాన్ని ఖండించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ చేసిన రాజ్యాంగమే ఉండాలి ఈ దేశంలో, కానీ బీజేపీలు చేసే రాజ్యాంగం ఉండకూడదని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ బీజేపీ ప్రభుత్వం మాత్రం రాకూడదని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మా నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి గారు సుదీర్ఘ రాజకీయ పలుకుబడి కలిగిన కుందూరు జానారెడ్డి గారి కొడుకు. మరి చేప పిల్లకు ఈత నేర్పాలనే సామెత ప్రకారం అలా నాయన దాదాపు 30-40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తూ ఎన్నో మంత్రి పదవులు అనుభవించి అంత పెద్ద రాజకీయ నాయకులు కడుపులో పుట్టిన కుందూరు రఘువీరారెడ్డి గారికి ఏమన్నా రాజకీయం నేర్పాలనా అభ్యర్థి? ఆయన పక్కా 4-5 లక్షల మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏ రోజున కూడా ప్రజల మీదనే ఉన్నది, కానీ ప్రజలతోటి సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నది, కానీ ఈ మద్యం మీద డబ్బుల మీద ఎప్పుడు ఆధారపడలేదు. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ నడిచింది, మద్యం మీద డబ్బుల మీద ఫోన్ ట్యాపింగ్ల మీద నడిచింది. కానీ దీనివల్ల అయితే ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజలను నమ్ముకునే ఉంది. మా గ్రామ పంచాయతీలో
బెల్ట్ షాపులు ఇప్పటికి కూడా లేవు, ఉండబోవు. ప్రభుత్వం మా రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మున్గోడు ఎమ్మెల్యే గారు ప్రకటించినట్టే నేను కూడా అంటున్నా, ప్రతి బెల్ట్ షాపులు లేకుండా చేయాలని కూడా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మా పార్టీ ఆదేశాల ప్రకారం నాకు టికెట్ ఇస్తే సర్పంచ్గా పోటీ చేస్తాను. నేను ఖచ్చితంగా గెలుస్తాం. ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేస్తున్నాం, ఇప్పటిదాకా ఓటమెరగని నాయకునిగా ఉన్నాను. నా గ్రామ పంచాయతీ హాజీరామరంలో కొన్ని ఆశయాలు ఉన్నాయి నెరవేరేందుకు. నాకు లైబ్రరీ, మహిళా సంఘ భవనాలు, ప్రతి కులానికి ఒక కమిటీ హాల్ కట్టియాలనే ఆలోచన ఉంది. ప్రతి ఒక్క కులానికి కమిటీ హాల్ కట్టిస్తా. మరియు ఇక్కడ భూమిలో మన గవర్నమెంట్ ల్యాండ్లో చూసి ఒక ఫంక్షన్ హాల్ కూడా గ్రామానికి కట్టించే ఆలోచనలో ఉంది. ఉచితంగా ఫంక్షన్ హాల్ ఉచితంగా కట్టించి కుల మతాలకు అతీతంగా అందరూ కూడా శుభకార్యాలు చేసుకునేటట్టు ఏర్పాటు చేస్తానని నా హామీ ఇస్తున్నాను. మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అన్ని గ్యారెంటీలో ఈ రేషన్ కార్డులు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అందేటట్టు మన హాజీరామరంలో రేషన్ కార్డు లేని ఇల్లు ఉండొద్దని నా కోరిక. మరియు ఇంకేంటి, గ్యాస్ మా ఆడపడుచులకు, నా హాజీరామరంలో గ్రామంలో ఉన్న ఆడపడుచులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ కనెక్షన్లో ఏ విధంగా అయినా ఇబ్బంది లేకుండా 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ ప్రభుత్వం ఇస్తుందో దాన్ని ఖచ్చితంగా అమలయ్యేటట్టు చూసుకుంటాను. నా గ్రామ పంచాయతీలో అమలయ్యేటట్టు చూసుకుంటానని. కరెంటు కూడా ఫ్రీ కరెంట్ ఇస్తారు గ్రామ పంచాయతీకి. మరియు 200 యూనిట్లకు ఫ్రీ ఉన్నది. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆ 200 యూనిట్లకు ఉచితంగా కరెంట్ వస్తుందా లేదా అని చూసుకుంటా. మరి ఇంకో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే, భూ సమస్యలు కానీ ధరణి వల్ల సమస్యలు ఉన్న వారికి కూడా మరి ఇప్పుడు ధరణి సమస్యలు కమిటీ ఇచ్చిరు. ఆ కమిటీ ఈ ఎలక్షన్ తర్వాత ఒక నివేదిక ఇస్తుంది. దాని ప్రకారం ఈ భూ సమస్యలు లేకుండా కూడా నా గ్రామంలో భూ సమస్యలు లేకుండా చేసుకుంటానని. కాబట్టి నా ప్రణాళిక ఇది. ప్రభుత్వంతో పోరాడి ఆ నిధులు తీసుకొచ్చి ఇవన్నీ చేస్తానని నా ప్రజలకు హామీ ఇస్తున్నా. నా గ్రామ పంచాయతీలో హాజీరామరంలో ఓటర్ మహాశయులందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, నేను గెలిచిన తర్వాత నేను మీ మధ్యలోనే ఉంటూ, మీ కాడనే ఉంటూ, మీకే సేవ చేసుకుంటూ నేను ఈ గ్రామం పట్టుకునే ఉంటానని కోరుకుంటూ, వేరే అభ్యర్థులు అయితే ఎవరు ఉండరు. పోయి సిటీకి దగ్గర ఉంది, పోయి నల్గొండలో ఉంటారు, ప్లస్ ఎక్కడో ఉంటారు. ఈ వాళ్ళ డామినికాలు ఎక్కువ ఉంటాయి. అదే ఆలోచన చేసి ఒక చదువుకున్నోని ఊరిని ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వస్తున్నా, అందరికీ సహాయ సహకారాలు చేస్తున్నా, సహాయం చేస్తున్నా. నేను ఈసారి మీరు గెలిపిస్తే నేను చెప్పిన ఈ హామీలన్నీ నెరవేర్చి మీ రుణం తీర్చుకుంటానని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, మీరు ఓటు అమ్ముకుంటే మాత్రం ఆ అభ్యర్థిని మాత్రం, గెలిచిన అభ్యర్థిని మాత్రం ఏం అడగలేము మనం. ఆ రోజు వరకే, ఆ రోజుకి ఏదైతే మద్యం ఇచ్చి డబ్బులు ఇచ్చి ఓట్లు తీసుకుంటారో అంతవరకే ఉంటుంది. తర్వాత అతను పని చేయలేడు. ఇప్పుడు దాదాపు ఒక 20 సంవత్సరాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడే చెప్తున్నాం, ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది, ఓటు అమ్ముకోకుండా మరియు ఎవడైతే పని చేస్తున్నారో, ఎవరో తెలివిగల్లో, ఎవరు చదువుకున్న ఉన్నోళ్ళు, ఎవరికి ఏం చేయగలుగుతాడో అనే ఆలోచన చేసి ఓటు ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాబోయే మరి ఎంపీ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ, సర్పంచ్ ఎలక్షన్లు కానీ అందరినీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందాం. తెలంగాణని ఇంకా అభివృద్ధి చేసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.